హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. సో ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నాను అనమాట. ఈ రోజుతో నట్టు రూపు అయిపోవాలని కోరుకుంటాను. ఇప్పుడు 2 రోజులు బట్టి అట్లే వేస్తాను. ఇదిగోండి, ఇంకా ఇంత రూపు ఉంది. యాక్చువల్గా గ్లాసుల పప్పు వేస్తాను. అది కంపల్సరీగా 3 రోజులు వస్తుంది. ఒక రోజు కోసం మేము ఆడుకోవాలంటే కష్టం కదండి, అందుకోసం. సో వేసి స్నానం చేసేసాను. పూజ కూడా అయిపోయింది అనమాట. పిల్లలైతే ఇంకా లేగలేదు. రోజు నేను దీపం పెట్టుకుంటా. అదే కొంతమంది 1 వీక్లో 1 డేనా లేకపోతే 2 డేస్నా పెడతారు కదా, అలా కాదు. మ్యాక్సిమం నేను డైలీ పెట్టుకుంటాను. దీపం పెట్టుకుంటేనే ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకి. ఇక్కడ వచ్చేసరికి పిల్లలైతే ఇంకా పడుకొని లేగలేదు. నేనైతే అట్లేసి డిష్లో పెట్టేస్తాను. తర్వాత వీళ్ళిద్దరికి వేడి నీళ్ళు పెట్టేశాక లేపుతానమాట. చల్లటి నీళ్ళతో ఈ పిల్లలు స్నానం చేయరు. ఎంత ఒక్కగున్నా కూడా వేడి నీళ్ళు అమ్మ ఆయి నీళ్ళు కావాలంటది గీతమ్మ. సో అందుకోసమే వేడి నీళ్ళు ఇద్దరికి పోసేస్తే హ్యాపీగా ఉంటారు. అదే అప్డేట్. ఈరోజు అయితే కొంచెం తొందరగానే పనులన్నీ అయిపోతున్నాయి. నెక్స్ట్ ట్యాబ్లెట్స్ అయితే వేసుకుంటున్నా. ప్రస్తుతానికి అయితే హెడేక్ అయితే నాకు రాలేదు. రోజు ఈ టైంకి స్టార్ట్ అయిపోయేది, పిచ్చెక్కిపోయేదాన్ని. ఈరోజు కూల్ హ్యాపీ అనమాట. అందుకే మైండ్ అంతా ప్రశాంతంగా ఉంది. ఇంటిదారిని నర్సీపట్నంలో లేకుండా వైజాగ్ లో కనిపిస్తున్నాను అనుకుంటున్నారా? సడన్ గా వచ్చేసాను అనమాట. మా తమ్ముడు దిగు పెట్టుకున్నాను అక్క నీ మీద 5 రోజులుగా అంటే వచ్చేసాను. ఏం చేస్తాం మరి, తప్పదు కదా. ఏదో ఒకటి అంటే రెడీ అవ్వమన్నా. ఎక్కడికి తీసుకెళ్తావు? ఎక్కడికి? బీచ్గా. నువ్వు రెడీ అయిన దానికి నేను తీసుకెళ్తాను దానికి సింక్ అవ్వదు. కానీ మనం ఎక్కడికి చెప్పాలి, చూపిస్తాం కదా. చెప్తే ఇప్పుడే సస్పెన్స్ రివీల్ అయిపోయినట్టు. చూపిస్తే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. అన్నిటికీ కూడా ఉండండి. యాక్చువల్గా నేను ఇది ఒక్క డ్రెస్సే తెచ్చుకున్నాను అనమాట. ఇంకెక్కువ డ్రెస్సులు తెచ్చుకోలేదు ఈసారి. అంటే ఈ ప్లానింగ్ ఏమో అనుకోలేదు, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అవుతుంది అనమాట. ఎక్కడికి వెళ్తాం ఏంటనేది వీడియో చివరి వరకు చూస్తూ ఉండండి. ఇప్పుడు అర్థమైందనమాట మా ఆయన ఎందుకు ఇందాక అన్నారు. నేను వేసుకున్న డ్రెస్కి అతను తీసుకొచ్చిన ప్లేస్కి అన్నట్టు. గుడికి వచ్చాం కదా, అందుకోసం ఈ డ్రెస్ పార్టీ వేర్లా ఉంది కదా అనుకొని అన్నట్టు అన్నారు. వస్తామని అనుకోలేదు, బట్ సడన్గా వచ్చాం. ఇంకా గుడి దగ్గరికి వచ్చిన తర్వాత మా ఆయన కార్ పార్క్ చేయడానికి వెళ్ళారు. కార్ పార్క్ చేసి వచ్చిన తర్వాత కొంచెం సేపు అయితే వెయిట్ చేయవలసి వచ్చింది. ఎందుకంటే అక్కడ భోగం పెట్టారనమాట దేవుడికి. సాటర్డే వల్ల జనాలు కూడా ఎక్కువ మంది వచ్చారు. దానివల్ల కొంచెం క్రౌడ్ ఎక్కువ అయిపోయింది. లైన్ కూడా చాలా చివరికి అయిపోయింది అనమాట. మేము ఫస్ట్ అంత చివరికి లైన్ ఉందని అనుకోలేము, ముందుకే ఆగిపోయాము. తర్వాత అటు వెళ్ళండి అంటే ఆ చివరికి వచ్చి లైన్లో కొంచెం సేపు వెయిట్ చేసి ఇంకా దేవుడి దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. క్యూ లైన్లోకి. నేను వెళ్ళిపోతాను, నన్ను వదిలి అన్నాను. అందుకే నాని కర్రీ ఇచ్చి పంపించి అన్నాను వెంట. తప్పు చేస్తాను. దీనికి వాడి వచ్చు 2 విధాలుగా. ఫుల్ క్రౌడ్ అనమాట. సాటర్డే వల్ల మేబీ క్రౌడ్. చాలే మన మగ్గంకి అంత సీన్ లేదు. అడుగు వేసుకుంటూ స్వామివారి దర్శనం చేస్తాను. నీ అడుగులోనే కదా అడిగేస్తాను. 5 నిమిషాల దర్శనం అయిపోయి వెళ్ళిపోవడం. నీ అడుగులోనే అడిగేస్తాను. 9 ఏళ్ళగా అంటాను. నువ్వే దూరిపోతాను నా పక్కకు వచ్చి. మరి నేనా కావాలని తగు పెట్టుకుంటారు. అమాయకురాలను పట్టుకొని ఇలా పీడించడం, హింసించడం మంచిది కాదు. ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే వెళ్ళేసి అయితే మేము దర్శనం చేసుకున్నాము. చాలా బాగా అనిపించింది ఇలాగా ఫ్యామిలీతో వెళ్ళేసి దర్శనం చేసుకోవడము. లోపల వీడియో తీయనివ్వరు కదా, సో అందుకోసమే బయటకు వచ్చి నేనైతే వీడియో కొంచెం క్యాప్చర్ చేశాను. జనాలు అయితే బాగా జరిగింది అనమాట. ఇప్పుడైతే ప్రసాదం కోసం లైన్. ధర్నిగొడ్లో రావడం వల్ల ఖాళీ లేకుండా చాలా ఎందుకురా దర్శనాన్ని చేసుకుంటావు. ఎప్పుడు జోడు ఏదో ఒకటి అనుకునే ఉంటాడు. ఇందాక గుడిలో ఒక సంఘటన చూసాను తెలుసా. మనం 100 రూపీస్ టికెట్కి వెళ్ళాం కదా, అటు నుంచి మామూలుగా వస్తున్నారు కదా. అలా దర్శనం అయిపోయిన తర్వాత 100 రూపీస్ టికెట్కి వెళ్ళిన వాళ్ళు లోపలికి వెళ్తున్నారు కదా. చున్నీలు చాలా మంది ఆడవాళ్ళు వేసుకోవట్లేదు కదా, అక్కడైతే చున్నీలు ఇస్తున్నారు అనమాట. వేసుకొని లోపలికి వెళ్ళండి అని. వేసుకున్నాను. ఇప్పుడు నాకోసం నేను చెప్తున్నా, జస్ట్ అంటే ట్రెడిషన్ని గుర్తు చేస్తున్నా
అన్నారు కదా. పద్ధతిగా రావాలి, పద్ధతిగా వెళ్ళాలి. నేనైతే ఆ లైన్కి వెళ్ళిపోయారు అనమాట. మేమైతే ఈ లైన్లో ఉన్నాము. అటు ఒక రకం ప్రసాదం ఇస్తాను, ఇటు ఒక రకం ప్రసాదం ఇస్తాను అని అంటారు. చూద్దాం మా ఆయన ఎటు తీసుకొస్తే. వెళ్ళు నువ్వు ఫాస్ట్గా వెళ్ళిపోతాను రండి మా ఆయన, నేనే స్లోగా వెళ్తాను అండి. లెనీషా చూస్తుంది, నాకు ఇవ్వలేదు ఏంటని ఇచ్చారు. లెనీషాకి ఒకటి ఇచ్చారు. రెండు పక్కల పులిహోర వేస్తాను, బాధపడవలసిన అవసరం లేదు. ఏదైనా కోవిల్లో ప్రసాదం భలే టేస్ట్ ఉంటుంది, అందుకే నాకు ఇష్టం. అది కూడా పులిహోర చాలా టేస్ట్ అనిపిస్తుంది. అని చిన్నపిల్ల పేరు చెప్పుకొని రెండు తీసుకొని తినేస్తానువా? అవునా? తిని లేని సాకు పెట్టు తింటది. ధర్ని అయితే పాపం ఇందాక తినేసిన దగ్గర నుంచి ఆ కప్పులు అయితే పట్టుకొని తిరుగుతుంది డస్ట్బిన్ కోసం, కనిపించట్లేదు. ఎక్కడ పడితే అక్కడ పడేస్తా ఉన్నారు. బట్ గుడ్లో అలా పడేస్తే మంచిది కాదని చెప్పేసి నేను కూడా మంచి పర్సన్ అండి, గుడ్ హార్టెడ్ పర్సన్. సక్సెస్ఫుల్ గా లాస్ట్ దొరికింది. డస్ట్బిన్ దోశలు తినడానికి అయితే దోశ ఎక్స్ప్రెస్కి వచ్చామన్నమాట. పెద్ద దోశ ఆర్డర్ ఇచ్చారు మా ఆయన. మా డాడీ ఎప్పుడు తినలేదు, సో ఒకసారి టేస్ట్ చేపిద్దామని. మా నాన్న మొదటిసారి పెద్ద దోశ ట్రై చేస్తాయి. డాడీ ఎలాగుంది డాడీ? నిజం చెప్పలే, మొత్తం సెట్ నువ్వే దిగిపోతావు, గోళ గోళ అంతా ఎక్కిపోతారు. ఇక్కడ డాక్రా బజార్ ఉంటే ఒకటి దానికి వచ్చాం అనమాట. టైం అయితే 10 అయిపోతుంది. ఊటీ అదంతా ఫ్రై మసాలాస్ అని చెప్పేసి ఉన్నాయన్నమాట. ఇప్పుడు చికెన్ పకోడీ ఏమైనా వేసుకోవాలని అంటే దాంట్లో చికెన్ బాగా కడిగేసుకుని ఒక్క మసాలా వేసుకుంటే సరిపోతుందంట. మళ్ళీ ఉప్పు కారం అవేమి వేయక్కర్లేదంట. జస్ట్ చూద్దాం, ట్రై చేద్దాం అని చెప్పేసి ఒక ప్యాకెట్ తీసుకున్నా, 60 రూపీస్. ఏంటనేది గొడుగులు కొంటున్నాం ఫ్రెండ్స్. అది చిన్నగా ఉంది నేను, ఇది పెద్దగా ఉంది. ఇదే బాగుంది. మరి నలుగురికి పట్టొద్దా మనం? మరి చిన్నదైతే ఒకరికే ఎలాగో ఒకలాగా లోపలికి తీసుకొచ్చి మా ఆయన నా ఫోన్ పేలో ఉన్న డబ్బులన్నీ ఆవు చేసేస్తాను అనమాట. ఏంటి నాని ఇది? ఏంటి ఈ బాధ? మాకు బోల్డ్ బొమ్మలు ఉన్నాయి. ఈ పిల్లయితే బొమ్మలు కావాలని అలర పెడుతుంది. అచ్చం ధరణి పుట్టిన కూతురులాగే ఉన్నావు ఇప్పుడు. నానది నన్ను తెంచట్లేదు, అలా గుండిపోయింది. మేము వైజాగ్ ఏ పని మీద వచ్చినా ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టి వెళ్ళినంత వరకు మా మనసు ఉండదు అనమాట. ఎంజాయ్ చేస్తాం ప్రతిది. ఎలా పడుకుంది, ఉంచుకుంది అది. సో ఈ బజార్లో కొంచెం సేపు షాపింగ్ చేసుకొని ఇంకా బయట తినేసుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఎందుకు నేను వైజాగ్ ఎందుకు వచ్చాను అసలు అన్నది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానమాట. ఈ వీడియో అయితే నేను ఎక్కడితే ఎండ్ చేసేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. ఓకేనా? బాయ్, థ్యాంక్ యూ.